ఇంట్లో సపరేట్ వాళ్ళని సపరేట్ ఉండేది. మన ఏదో జూజాలాడి బెట్టింగ్లు ఆడి వాళ్ళు అనుకోండి. మా పిల్లలు మా ఇంటి పిల్లలు వాళ్ళు ఆ ఇంటి పిల్లలు వాళ్ళు సరే అంటే నేనే 2-3 రోజులు ఎవరిని పట్టుకోనికుండా నేనే పెద్ద మనిషిగా వాళ్ళ ఇంటితో కాళ్ళు మా ఇంటితో నేను పంపించేసిన. నేను ఎవరిని పట్టుకోవద్దండి వెళ్ళిపోయింది నేను. ఈ పొద్దు మళ్ళీ 5 నెలలు కూడా వాళ్ళు మాట్లాడుకొని అందరూ శాఖలు కోడకత్తలు దోపుకొని లోపల దోపుకొని కోడకత్తలు శాఖలు ఇంటిదాకా వచ్చేసినారు 5-6 మంది. ఫస్ట్ ఇంటిదాకా వచ్చేస్తే మేమేమంటే ఏడు మీరు వచ్చింది అడిగితే మాకు 5,000 బెట్టింగ్ మీ పిల్లవాడు ఒకడు వాడు ఆది అనేవాడు వాడు బెట్టింగ్ దుడ్డు మాకు వెళ్ళావు నేను ఏమిడికి వెళ్ళి ఇచ్చేళ్ళిపోరా నేను ఏమిడికి వెళ్ళాను వాడంటే నా కొడుక ఇవ్వాలి నీ అమ్మ నీ ఎక్క నీ అమ్మ అంటానే ఏడుకేడు కొట్టుకుంటేనే వీళ్ళు మా పిల్లలు 5-6 మంది వాళ్ళు 5-6 మంది కొట్టుకుంటేనే నా కొడుకులు అందరూ కావా శాఖలు వాళ్ళు ఇంటి దానిచ్చే నొడాలు పడుకొని వచ్చినారు. కోడికత్తలు శాఖ ముగ్గురిని మా తమ్ముడిని నా కొడుకులు 2 నా నడిపి కొడుకుని బాగా 7 పడిచినారు. 7 కోడికత్తితో ఆడే స్పాట్ పైన పడిపోయినాడు. ఇంకోటి శాఖతో 7 పడిచినారు ఇంటి కొడుకుని. మా తమ్ముడిని మళ్ళీ నడుములు 7 పడిచినారు. వాళ్ళు పడేదలకే ఇంకా వాళ్ళు మా 2-3 పిల్లలు ఉంటే కట్టెలతో కొట్టేదలకే పరిగెత్తి వెళ్ళిపోయినారు. చిక్కలా నా కొడుకులు వెళ్ళిపోయింది పరిగెత్తి. లేకుంటే వాళ్ళకేమో జరిగేది దోన పొడిచేసి పరిగెత్తి వెళ్ళిపోయినారు. కొడుకు మహిమరాజు జాన్గాడు ఈశ్వరప్ప కొడుకు వంశీ జాన్గాడు ఈశ్వరప్ప కొడుకులు పాలే ప్రతాపు సాగర్ని లింగమయ్య ముగ్గురిని. ఎవరు చనిపోయినారు? ఆ కొడుకు ప్రతాప్ అనేవాడు చనిపోయినాడు అన్న ఆడే పొడిచిన వాళ్ళకి ఆడే ప్రాణం పోయింది. మళ్ళీ అంబులెన్స్ చేసుకొచ్చిన ఇంకో కొడుకుతా ఉన్నాడు దీంట్లో నేను పొడిచినాడు ఇట్లా ఉన్నాడు ఇంకో తమ్ముడు 7 పొడిచినాడు తాకి వాడిని ఆడ రూమ్ చేయడం చూపిస్తా లేరు వాడిని అడ్మిట్ చేయరాడు. ప్రతాప్ అనే నా కొడుకు పెయింట్ వాడికి అంబులెన్స్ వేసుకొచ్చినారు. 2వ కొడుకు తీయడం పొడిచిన 2 నా కొడుకులే. ప్రాణం పోయిండేవాడు నా కొడుకు అమ్మాయికుడు వాడు ఒకటి మీద పోయేవాడు కాదు. ఊరికే పోయి దొబ్బిన దానికి వాడిని పొడిచినారు. ఎట్లా తాకి కొట్టాడు దొబ్బి తోయిందానికి పోవడం అని పొడిచినారు. అట్లే ఆడే స్పాట్ పైన వాడికి ప్రాణం పోయింది. ఇంటి ముందరే అది మా ఇంట్లో ముందరికే వచ్చి బ్లడ్ అంతా ఉండేదంతా ఆడైపోయింది మొత్తం అంతా. మేము ఇంకా వాళ్ళు నడిపిస్తా ఉంటే మా వెనకాల అట్టండి అయిన వాళ్ళు కొద్దిగా చెప్తా ఉంటే చూస్తే ఏడో ప్రాణం ఉంది. అంబులెన్స్ ఊరికి వేసుకొచ్చినారు అంతే వాడిని అప్పుడే ప్రాణం పోయింది. నాకు ఒకటి ప్రతాప్ పోయిన వాడికి వాడికి అయినారు. వాడికి ఎడపడిచినారు ఆయన వాడిని ఎడపడిచినారు. టోటల్ గా మొత్తం పడిచినారు సార్ వాళ్ళు. అనేవాడు ఇంకోడు కొడుకు 2 సార్ బట్లపల్లి. మా ఇండ్లంతా ఒక సైడ్ ఉంటారు బ్యాచ్గా ఒకే బజార్గా. వాళ్ళ ఇండ్లంతా మాకి వాళ్ళ దూరంగా ఉంటారు. వాళ్ళకి మాకు ముందు నుంచి ఆటలు పాటలు బెట్టింగ్లు ఆడి పిల్లలు పట్టేలేదు. శత్రుతనంగా వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి మా బ్యాచ్ బాగా ఉంటే మొరికేమి 2-3 వారం 10 దినాలు కొట్లాడుకుంటా ఉంటే నేనే వద్దు ఏమిటితోనే నేనే ఇద్ది బుద్ధి చెప్పి 2-3 దినాలు నైట్లో 2 దినాలు వచ్చినారు. ఆ పొద్దు కొట్టుకొని నడిపించి పంపించాయని చెప్పి పొగలో దినము 2 రోజులు పంపించాను.